జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎస్, నువ్వు అలా ఎప్పుడు మమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తూనే ఉండాలి డాడీ. అప్పుడే మేము ఇంకా పైకెదుగుతాం. మీ ఇంట్లో ఉన్నప్పుడు నాకు అన్ని ప్రాబ్లమ్సే. మీరు కూడా త్వరగా ఇల్లు కాల్ చేయండి. అది శని పట్టిన ఇల్లు. అక్కడ ఉన్నన్నాళ్ళు నా నెత్తి మీద దరిద్ర దేవత తాండవం చేస్తున్నట్టుగా ఉంది. అందుకే కదండి మీరు ఎంత ట్రై చేసినా ఒక్క ఉద్యోగం కూడా దొరకలేదు. వీళ్ల దయా దాక్షిణ్యాల మీదే బ్రతకాల్సి వచ్చేది. అత్తయ్య, మీరు ఏమన్నారో గుర్తుందా? మీ కూతురు జీవితం నాశనం చేశానని నన్ను నానా మాటలు అన్నారు. నేను నాశనం అయిపోవాలని శాపనార్థాలు కూడా పెట్టారు. కానీ ఈరోజు మీ శాపనార్థాలే మాకు గోల్డెన్ బ్లెస్సింగ్స్ అయ్యాయి. అందుకే ఇప్పుడు ఇలా కారులో తిరుగుతున్నాం. 10 మందికి జీతాలు మా చేత్తో ఇచ్చే స్థాయికి వచ్చాం. అదంతా మా అదృష్టం. మీరు ఇంకా అదే మురికి కొంపులో మునిగి తేలుతూ ఉండండి. అది మీ దురదృష్టం. నీలకంఠం గారు తన నెయ్యి కంపెనీకి మా ఆయన్ని CEO చేశారు. ఆ నెయ్యి వరల్డ్ ఫేమస్ అత్తయ్యా. ఆ కంపెనీ ఫేమస్ కాబట్టి ఆ కంపెనీకి CEO అయిన నేను కూడా త్వరలోనే వరల్డ్ ఫేమస్ అయిపోతాను. ఇట్స్ మై టైం మమ్మీ. పక్క వాళ్ల జీవితాలు బలి చేసి బాగుపడాలనుకున్న మీలాంటి వాళ్ళు ఎన్నటికీ బాగుపడర్రా. ఇదంతా మాయ. బయటికి గెంటేసినా మీకింకా బుద్ధి రాలేదంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని బాగు చేయలేడు. చేతగాని వాళ్ళే దేవుళ్ళ గురించి మాట్లాడతారు మమ్మీ. నాలాంటి అదృష్టవంతుణ్ణి ఎవ్వరూ ఏం చేయలేరు. తల్లిపాలు తాగి రొమ్ము కూతడం ఎలాగో నిన్ను చూస్తేనే తెలుస్తుందిరా. పొయ్యే కాలానికి పురుగులు పట్టిపోతావరా వెధవా. నిన్ను మీ అమ్మ తన రక్తాన్ని ధారపోసి పెంచిందిరా. రాత్రనక పగలనక కష్టపడి ఆ సంపాదనతో నిన్ను ఒక్క పూట కూడా పస్తులుంచకుండా పెంచి చదివించి ఇంత గాడిదం చేసిందిరా. మరి నువ్వేం చేశావు? జన్మనిచ్చిన తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచావురా. థూ, నీది ఒక జన్మేనా? నేను పుట్టాను కాబట్టే కూతురు అల్లుడు తల్లిదండ్రులయ్యారు. అంటే వాళ్ళ అమ్మ నాన్న అయ్యే అవకాశం నేనే వాళ్ళకిచ్చాను. ఆ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా వాళ్ళు పెంచి పోషించి ఇంతటివాన్ని చేశారు. ఇందులో నీ కూతురు గొప్పతనం ఏం లేదు. షేక్ కోసావురా? నువ్విలా తయారవుతావని ముందే తెలుసుంటే పొరిట్లోనే నిన్ను చంపేసి ఉండేదాన్ని. ఆ నీలకంఠంగాడి అండ చూసి ఇప్పుడు ఎగిరి పడుతున్నావు. మళ్ళీ ఏదో ఒక రోజు ఈ తల్లి నీకు గతవుతుంది. ఈ తల్లి కాళ్ళ దగ్గరకొచ్చి నువ్వే దిక్కమ్మా అని ప్రాధేయక పడకపోతే ఆ రోజు నన్నడుగు.
దేవికా గారు, మీకు నెయ్యి కావాలంటే చెప్పండి, మీ అందరికీ ఫ్రీగా సప్లై చేస్తాను. మాది ఆర్గానిక్ నెయ్యి. వీళ్ళని ఇలాగే వదిలేస్తే అక్క వాళ్ళ మనసుని గాయపరుస్తూనే ఉంటారు. టైం చూసి చెక్ పెట్టాలి. అమ్మా దేవిక, ఆ పిచ్చోడితో మాట్లాడటమ్మా, నువ్వు వచ్చి కూర్చో. ఇది ఇంకా రాలేదేంటి? కొంపదీసి ప్రైవేట్ క్లాసులు ఉన్నాయా, లేదంటే ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళుంటుందా? ఎందుకు చేపట్టుకున్నావు? వదులు. ఏ, నేను టచ్ చేస్తే కంపరంగా ఉందా? చెప్పించుకోవడం దేనికి? వదులు. మరి నీ బాడీని ఎవరు టచ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతావు? మర్యాదగా మాట్లాడు. పిచ్చి కూతలు కూస్తే పిచ్చిగానే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నా. నువ్వు కాలేజ్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మానేసే. ఉదయమే నువ్వు వద్దన్నా వెళ్ళాను, మళ్ళీ అదే మాట చెప్తావేంటి? సిల్లీగా అనిపించట్లేదా? నువ్వు కాలేజ్కి వెళ్తున్నప్పుడు అందరూ నిన్ను చూడడం నాకు ఇష్టం లేదు. ఇదేంటి, నన్ను అందరూ చూడడం ఇష్టం లేదన్నాడు అంటే తను కాకుండా వేరే వాళ్ళు చూస్తే తనకి ఈర్ష్యగా ఉందన్నమాట. అందుకే నన్ను కట్టడి చేయాలని చూస్తున్నాడు అనిపిస్తుంది. నువ్వు తప్ప పక్క వాళ్ళు చూడకూడదు అన్నట్టు మాట్లాడతావేంటి? జాబ్ అన్నాక కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోలేను కదా. అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరగాలంటే కుదరదు. చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? మొండిగా వాదించడం మానే కీర్తి. తన భార్యని నలుగురు చూడాలని ఏ భర్త కోరుకోడు. అందుకే చెప్తున్నా, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నేను చేస్తున్న పని తప్పు కానప్పుడు ఆ బ్రహ్మదేవుడే దిగొచ్చి నన్ను ఆపాలని చూసినా నేను ఆగను. కాలేజ్కి వెళ్లే తీరుతాను. ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు అప్పు కట్టాల్సిన పని లేదు, కాబట్టి నువ్వు సంపాదించాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇంటి దగ్గరే ఉండు. ఎప్పుడూ లేంది నాకు బంపర్ ఆఫర్ ఇస్తున్నావు. ఏంటి విశేషం? సడన్ గా నా మీద ఎందుకు సాఫ్ట్ కార్నర్తో మాట్లాడుతున్నావు? సాఫ్ట్ కార్నర్ కాదు. ఈరోజు నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు నీకు ఫ్లవర్ ఇచ్చిన వాడు ఎవడో ఇచ్చిన ఫ్లవర్ని నువ్వు తీసుకొని మాట్లాడాల్సిన అవసరమే ఉంది. అంటే నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా? చచా, నేనెందుకు ఫాలో అవుతాను? నా ఫ్రెండ్స్ చూసి చెప్తే తెలిసింది. చెప్పు, నీతో మాట్లాడిన వాడెవడో? మీ ఫ్రెండ్స్ చూశారు కాబట్టి వాళ్ళని అడిగి కనుక్కో. మాటలతో చెప్తుంటే అర్థం కాదా? నా భార్యతో ఇంకెవడో మాట్లాడే ఛాన్స్ నేనివ్వదలుచుకోలేదు. అందుకే చెప్తున్నా, కాలేజ్కి వెళ్ళొద్దు అని చెప్పి. కమాండ్ చేయాలని చూడుకో. బయట నాతో ఏ ఒక్కరూ కూడా రాంగ్గా బిహేవ్ చెయ్యట్లేదు. అనవసరంగా ఏవో ఊహించుకుని నన్ను లాక్ చేయాలని చూడుకో. చెయ్యి వదులుతావా లేదా? భర్తగా నిన్ను పట్టుకునే రైట్స్ నాకున్నాయి. భర్త అడిగిన దానికి సమాధానం చెప్పాలని తెలీదా? నీ తల పొగరు తగ్గించుకో. భర్త కదా అన్న పొగురుతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే భరిస్తానని అనుకోకు. భర్త అన్న పదానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అవి ఇలా కామెంట్ చేస్తే రావు, సంపాదించుకుంటే వస్తాయి.
ముందు అవి ఎలా సంపాదించాలో తెలుసుకో, ఆ తర్వాత కమెంట్ చేయి. అడిగిన దానికి ఒప్పుకుంటే దీని సొమ్మేమైనా పోతుందా? దీనికి బలుపు ఎక్కువ. ఛా, ఆవేశపడకమ్మా. నేను చెప్పేది వినమ్మా. ఆవేశం అనర్థాలకి కారణమవుతుంది. కొంచెం శాంతించమ్మా, కూర్చోమ్మా. నేను పుట్టాను కాబట్టే కూతురు అల్లుడు తల్లిదండ్రులయ్యారు. అంటే వాళ్ళ అమ్మ నాన్న అయ్యే అవకాశం నేనే వాళ్ళకిచ్చాను. అందుకే కదండి మీరు ఎంత ట్రై చేసినా ఒక్క ఉద్యోగం కూడా దొరకలేదు. వీళ్ళ దయా దాక్షిణ్యాల మీదే బ్రతకాల్సొచ్చేది. ఇందాక దారిలో నీ మనవడు కళ్ళు నెత్తికెక్కి అహంకారం నిండిన మాటలతో మనల్ని ఎంతగా అవమానించాడో చూసావు కదా. వరుసకి కోడలైన ఆ దీపని కూతుర్లాగా చూసుకున్నానన్న విశ్వాసం కూడా లేకుండా తిప్పి పొడుస్తూ మాట్లాడిందమ్మా. కుక్కతోక వంకర అన్నట్టు వాళ్ళ బుద్ధి కూడా వంకరి అని నిరూపించారు. వాళ్ళ మొహాలకి సొంత కాళ్ల మీద నిలబడి బతకడం చేత కాదు. ఎంతసేపు ఒకరి మీద ఆధారపడి బ్రతకాలనే చూస్తారు. అది ఒక బ్రతకేనా? మనకి ద్రోహం చేసిన ఆ నీళ్ల కంఠంతో చేతులు కలపడానికి వీళ్ళకి కొంచెం కూడా సిగ్గుండక్కర్లేదా? నీ రాత బాగోలేదే. అలాంటి కొడుకు కోడలు నీతో ముడిపడి ఉన్నారు. భరించడం తప్ప ఏం చేస్తాను చెప్పు. ఎన్నాళ్ళని భరిస్తామమ్మా? వాడు నా కొడుకని చెప్పుకోవడానికే నాకు అవమానంగా ఉంది. ఇన్నేళ్లు వాణ్ణి కడుపులో పెట్టుకొని చూసినందుకు నాకు తగిన బుద్ధి చెప్పాడు. ఎంగిలి మెతుకులకు ఆశపడి నాకు తగిన మర్యాద చేశాడు. వాడింత కింద అనుభవిస్తాడమ్మా, అనుభవిస్తాడు. ధరణి, తప్పమ్మా, అలా అనకూడదు. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిందంతా నీ బిడ్డ మీద పగ సాధించడం కాదు, ఆ నీలకంఠం చేత వాణ్ణెలా రప్పించాలో ఆలోచించాలి. అమ్మా చాలు, ఇంకొక మాట వాళ్ళ గురించి మాట్లాడితే బాగోదు చెప్తున్నా. వాళ్ళకి ఏమైపోయినా నాకు బాధ లేదు. పోని ఎవడెలా పోతే నాకేంటి? వాడు ప్రయోజకుడై మన ఇంటి సమస్యలు తీరుస్తాడని కలలు కన్నాను ధరణి. ఆ నీలకంఠం పంచం చేరి వాడికి ఊడిగించేసి పెడతాడని నేనెప్పుడూ అనుకోలేదు. ఇదంతా మన కర్మ ధరణి, కర్మ. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏమో. ఈ జన్మలో వాడు నా కొడుకుగా పుట్టి కన్న వాళ్ళకే వెన్నపోటు పొడిచాడు. వాడేమన్నాడు నువ్వు విన్నావు కదమ్మా? ఈ ఇంట్లో దరిద్ర దేవత తాండవం చేస్తుందని అన్నాడు. ఇంటికి శని పట్టిందన్నాడు. మరి ఇదే ఇంట్లో నుంచే కదమ్మా వాడు పుట్టి పెరిగి అంత వాడయ్యింది. మరి ఆ విధవకి ఇన్ని రోజులు అవన్నీ గుర్తుకు రాలేదా? అంటే అవసరం తీరాక ఏంటి వాళ్ళందరూ చేతయ్యారా? వాడి స్వార్థం కోసం సొంత చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. రేపన్న రోజు మమ్మల్ని కూడా తన స్వార్థానికి బలి చేసినా చేసుండేవాడు. అలాంటి వాడిని ఇంట్లో నుంచి తరివేసి నేను మంచి పని చేశానమ్మా. వాడు ప్రేమించి పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టినా నేను వాడు బాగుండాలనే కోరుకున్నాను. ఇంటి గృహ ప్రవేశానికి నేను వాడు పిలవకపోయినా తెలియని తనంలే అని సర్ది చెప్పుకున్నానమ్మా. ఉద్యోగం పోయింది, భార్య కడుపుతో ఉంది, బతకడం కష్టంగా ఉందమ్మా అంటే నా ఇంట్లో ఉండనిచ్చాను. ఖర్చులకి డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతుంటే
అప్పులు చేసి మరీ వాడికి సర్దుబాటు చేశాను. ఇన్ని చేసినా సరే వాడు తన స్వార్థపు బుద్ధి చూపించాడమ్మా. కానీ ఒక కొడుకులా ఆలోచించలేకపోయాడు. అందుకే నా దృష్టిలో వాడు బ్రతికున్న చచ్చినట్టే. ఎదుగో దేవిక, ఆ విశ్వాసం లేని కుక్కల్ని ఇంటికి తీసుకొచ్చే ఆలోచన పెట్టుకోకు. నా మాట కాదని నువ్వు వాళ్ళని తీసుకొచ్చావంటే ఏం జరుగుతుందో నాకు కూడా తెలీదు. జాగ్రత్త. నాగుపాముకు పాలు పోసి పెంచితే దానికి కాటు వేసే గుణం ఎలాగైతే మర్చిపోదో మహేష్ వాళ్ళు కూడా అంతేనని నిరూపించుకున్నారే. ఇదిగో, నువ్వు వాళ్ళ మనసు మార్చి మళ్ళీ ఇంటికి తీసుకురావాలన్న ప్రయత్నాలు మానుకుంటే మీ అక్క మనసైనా గాయపడకుండా ఉంటుంది. మహేష్ వాళ్ళు సొంతగా కష్టపడి వృద్ధిలోకి వస్తారనుకున్నానే గాని ఇలా కన్నవాళ్ళని ఎక్కిరించే స్థాయికి ఎదుగుతారని ఊహించలేకపోయాను. ఆ నీలకంఠం ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. వాడు తన స్వార్థానికి ఎవరినైనా బలిచేసే రకం. మహేష్ వాళ్లను కూడా అలాగే వాడుకొని నడురోడ్డు మీద కట్టుబట్టలతో వదిలేస్తాడేమోనని భయంగా ఉంది. ఇప్పటికే దీప పుట్టెడు దుఃఖంలో ఉంది. మళ్ళీ వాడు నీలకంఠం మోసం చేస్తే ఆ అమ్మాయి ఎంతగా బాధపడుతుందోనని నాకు దిగులుగా ఉంది. అమ్మ దేవిక, వాళ్ళ నువ్వే ఎలాగైనా ఆ రాక్షసుడి చెర నుండి కాపాడాలి. నువ్వు మారవా? ఒక తండ్రిగా నువ్వే నీ కొడుకుని సక్రమంగా పెంచుంటే ఈరోజు నీ కొడుకు ఇలా నీ శత్రువుల పక్కన ఉండేవాడా? నీ కోడలు నీ మొహం మీద మాట్లాడేదా? అవసరం నీ కొడుక్కొస్తే ఎవరో ఒకరి మీదకి తోసేసి చేతులు దులుపుకుంటావు, కానీ బాధ్యత నీ మీద వేసుకొని పోరాడి గెలవాలని అనుకోవా? అలా అనుకునుండుంటే మీ జీవితాలిలా ఏడ్చుండేవి కాదు. నీలకంఠం లాంటి బలవంతుణ్ణి ఎదుర్కొనే శక్తి నా దగ్గర లేదు దేవిక. నీ నిస్సహాయుణ్ణి. అదే చేతనయ్యుంటే మహేష్ వాళ్ళిద్దరినీ లాగి చెంప పగలగొట్టి ఇంటికి లాక్కొచ్చుండేవాణ్ణి. ఏం చేస్తాను, అంత నా కర్మ. మిమ్మల్ని లక్షలు సంపాదించండి, కోట్లు కూడబెట్టండి, అయిన వాళ్ళని ఆకాశంలో ఉంచండి అని కోరికలేవి కోరను. మీకు చేతనైనంత వరకు నెలకు 10,000 జీతం సంపాదించైనా సరే మీ ఆవిడ చేతిలో పెడితే వేణీళ్లకు చన్నీళ్లు తోడైనట్టుగా ఇంటి ఖర్చులకి తోడొచ్చుండేవి. ఆ విధంగా మీరు ఆలోచించండి. కానీ ఇలా నిరాశగా మాట్లాడి తప్పించుకోవడం మానండి. అప్పుడే తాళి కట్టించుకున్న మీ భార్య అయినా, కడుపున పుట్టిన మీ కొడుకైనా మీకు గౌరవం ఇస్తాడు. లేదంటే ఇందాక మీ కొడుకు ఏం చేశాడో మీకు గుర్తుంది కదా. రాత్రి 12 గంటలు కావస్తుంది. ఈ టైం అయినా సరే నిద్రపోకుండా ఏం పని చేస్తున్నావు? సారీ మావయ్య గారు, ఎగ్జామ్ పేపర్స్ ఇవ్వడం ఇప్పటికే లేట్ అయిపోయింది.
రేపు ఎలాగైనా ఇవ్వాల్సిందే అని ప్రిన్సిపల్ గారు చెప్పారు. అందుకే ఓవర్ నైట్ వర్క్ చేయాల్సి వస్తుంది. నువ్వు ఇంటి కాపురం చేయడానికి వచ్చావా, కాలేజీ పని చేయడానికి వచ్చావా? అలా అంటారేంటి మావయ్య గారు? ఇంటి పని కాలేజ్ పని రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూనే వెళ్తున్నాను కదా. నిన్ను 2 పనులు ఎవరు చేయమన్నారు? ఈ ఇంటి పెద్దగా నేను నువ్వు కాలేజీకి వెళ్ళొద్దని చెప్పాను కదా. అయినా ఎందుకు మాట వినలేదు? నీ సొంతానికి నిర్ణయాలు తీసుకొని నీ లెక్కలేనితనాన్ని ఏమనాలి? ఇదేనా మీ అమ్మా నాన్న నీకు నేర్పించిన సంస్కారం? ఇదేనా మీ అమ్మా నాన్నల పెంపకం? ఇప్పుడు మా అమ్మా నాన్నల గురించి ఎందుకు మావయ్య గారు? వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు. మీ అమ్మ వాళ్ళ గురించి నీతో ఒక మాట చెప్పాలి. ఈరోజు తమరు కాలేజీకి వెళ్ళగానే మీ పరివారం అంతా నిన్ను చూడాలని ఈ ఇంటికొచ్చారు. అమ్మ వాళ్ళొచ్చారా? నాకు తెలీదు మావయ్య. సర్ప్రైజ్ చేయాలని చెప్పకుండా వచ్చుంటారు. పాపం తమరిక్కడ ఇంటి పని, పెరట్లో పని ఇవన్నీ కాదని స్పెషల్గా కాలేజీ పని కూడా చేసి అలసిపోయి ఉంటావని చూడ్డానికి వచ్చుంటారు. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో కీర్తి, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడిని నా నుంచి వేరు చేయాలని చూసినా, వాడిని నువ్వు మాటలతో హింస పెడుతున్నావని నాకు తెలిసినా నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. నేను చెప్పేది బాగా విను. నువ్వు మీ వాళ్లకు దూరంగా ఉండి ఈ ఇంటి కోడలుగా మొసలుకుంటే అందరూ క్షేమంగా ఉంటారు. లేదంటే నీ ఊహకే వదిలేస్తున్నాను. ఇప్పటి వరకు మా ఇంటి పరువు తీసింది చాలక ఇప్పుడు ఇంటి ముందు బజ్జీల దుకాణం ప్లాన్ చేశావా? ఇది మా బ్రతుకు తెరువుకు సంబంధించిన విషయం. అమ్మా మంట! అబ్బా అమ్మా మంట! చూసుకోవాలి కదా కళ్యాణ్.